గూగుల్ తెలి. ఇప్పుడు ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 1, ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 2 ఏ ఇయర్ లో రిలీజ్ అయ్యో సెపరేట్ చేసి చెప్పు. 1921. ఇప్పుడు చెయ్యి శ్యాము ఏ ఇయర్ లో డివోర్స్ తీసుకున్నారు చెప్పు. రీచింగ్ దేర్. ఇప్పుడు ఫ్యామిలీ మ్యాన్ డైరెక్టర్ రాజు గారు ఉన్నారే, అతను ఏ ఇయర్ లో డివోర్స్ తీసుకున్నారో ఆ సంవత్సరాన్ని కొంచెం పక్కన పెట్టి చూపించమా. దాట్స్ ఇట్, ఐ గాట్ ఇట్. ఈ ఫ్యామిలీ మ్యాన్ సిరీస్ స్టార్ట్ అయినప్పటి నుంచే ఇన్ని ఫ్యామిలీస్ లో ఇష్యూస్ వచ్చాయి. ఇన్స్టా విశేషాలు ఏంది, ఆడెవడో రక్త పింజరో బొస కొడుతుందో అంటున్నాడు ఆడు. ఇంకోడేమో బంటే, అరే బంటి వచ్చావని ఒక హీరోకి లింక్ పెట్టి చెప్తున్నాడు. శామ్ సెకండ్ మ్యారేజ్ చేసుకుందిగా, దాని గురించి చర్చించుకుందాం. అయినా ఈ సెలబ్రిటీ పెన్సిల్స్, ఈ సెలబ్రిటీ పెళ్లిలో ఆల్బమ్ వచ్చే లోపే అలిమోని వరకు వెళ్ళిపోతున్నాయ్యా. కుటుంబ కలహాలు ఏమైనా కారణం అవ్వచ్చు అనుకుంటా. కాదు సార్, కుటుంబ కలహాలతో కొట్టుకోవడానికి ఇది మధ్య తరగతి మ్యారేజ్ కాదు సార్. ఓ జంట విడిపోయి వేరు వేరు అయ్యి వేరే వాళ్ళతో వెంటనే వివాహం చేసుకున్నారంటే ఆ జంట కలిసి ఉన్నప్పుడే వేరే వాళ్ళతో ఉన్న విషయం తెలిసి నోరు జారి గొడవ వారై పాత్ సార్ సెపరేటెడ్ అని ఇన్స్టా పోస్ట్ పెట్టేంత వరకు దారితీస్తుంది సార్. అసలు కూడా ప్రాసలో చెప్తున్నావు, ఏ పని చేస్తుంటారా? కామెంటేటర్. ఓ స్టార్ స్పోర్ట్స్ ఛానల్ కాదు సార్, స్టోరీస్ కి పోస్టులకి కామెంట్లు పెడుతూ ఉంటారు. అరే బంటే, వాళ్ళ బెడ్రూమ్ లో గొడవలన్నీ ఆ గోడలు వచ్చి మీకు గుసగుసలు అన్నట్టు ఎంత కాన్ఫిడెంట్ గా చెప్పేస్తుంటారా మీరు? అలా కదా సార్. ఏ రక్త పింజరో బుస కొడుతుందో. అయ్యా ఎంత అన్యాయం జరిపింది చెయ్యయ్యా, నీకెంత అన్యాయం జరిపోయింది నాయనో. నువ్వు చల్లగా ఉండాలి నాయనో, నీ మంచి మనసు ఎప్పుడు మంచులోనే ఉండాలి నాయనో. చెయ్యయ్యా నువ్వు సంతోషంగా ఉండాలయ్యా, నువ్వు చల్లగా ఉండయ్యా. అయ్యో ఎంత అన్యాయం జరిగింది నాయనో. చెయ్యయ్యా నా మీద చెయ్యయ్యా నాయనో, నీకు అన్యాయం జరిపింది నాయనో. మీ పని మీరు చూసుకోండి అయ్యా, మీ పని మీరు చూసుకోండి అయ్యా. మీరైనా కామ్గా మా శామ్ని సుఖంగా చూసుకోండి అయ్యా, సుఖంగా చూసుకోండి అయ్యా. వీళ్ళేంద్రీలు మాకన్నా ఎక్కువ ఫీల్ అయిపోతున్నారు.